అక్క అక్క అంటూనే నాతో అన్నీ చేశాడు. ఇది మన టైటిల్. ఇక మన ఛానల్‌లో వచ్చే వీడియోస్ అన్నీ, కథలన్నీ కల్పితాలు మాత్రమే. ఎవరిని సంబంధించినవి కావు. ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇది అందరూ దయచేసి అర్థం చేసుకోవాలి. ఇక కథలోకి వెళ్దాము. దానికన్నా ముందు మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకిన్ని వీడియోలు చేయడానికి మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. నగేష్ ఒక ఆటో డ్రైవర్. అతను ముందుగా తను ఆటో డ్రైవింగ్ చేసుకుంటూ ఉండేవాడు. చదువుకున్నాడు కూడా. కానీ అతని ఆర్థిక పరిస్థితులు తనకు అనుకూలంగా లేక ఓ ఆటో డ్రైవర్గా మారాడు. తనకు అదే జీవనాధారంగా మారింది. అలాంటి టైంలో అక్కడ అంకిత అనే ఒక అమ్మాయికి ఇంట్లో సంబంధాలు చూస్తూ ఉన్నారు. ఇక అనుకోకుండా వాళ్ళు కూడా ఏమీ ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ సంబంధం నగేష్‌ది దొరికింది. వాళ్ళు వెంటనే వాళ్ళిద్దరూ ఓకే చెప్పడంతో నగేషు, అంకిత ఓకే చెప్పడంతో ఇక వాళ్ళ పెళ్ళికి అన్ని సిద్ధం చేశారు. చూస్తుండగానే వాళ్ళ ఇద్దరికీ పెళ్ళి జరిగిపోయింది. అక్కడి నుండి నగేష్ వాళ్ళ ఇంటికి కోడలిగా వచ్చిన అంకిత ఆ రోజు మొదటి రాత్రి నగేష్‌తో ఈ మాట తీసుకుంది. నేను పెళ్ళికి ముందే చెప్పాలి అనుకున్నాను. కానీ చెప్పలేకపోయాను. ఇప్పుడు చెబుతున్నాను. ఎందుకంటే నువ్వు నా మాటకు విలువిస్తావని ఆశతో ఈ విషయం చెప్తున్నాను అంది అంకిత. అప్పుడు నువ్వు నా దగ్గర ఇంత మొహమాట పడాల్సిన పని లేదు. నువ్వు ఎటువంటి విషయమైనా నాతో షేర్ చేసుకోవచ్చు అని నాగేష్ అన్నాడు. తర్వాత ఏమీ లేదు. మీది పెద్ద కుటుంబం. మీ ఇంట్లో చాలామంది ఉన్నారు. 2 అన్నయ్యలు, అమ్మ, నాన్న, వదినలు. ఇంతమందికి నేను చాకిరీ చేసి పెట్టలేను. అలాంటప్పుడు నేను ఒక్కదాన్ని ఇలా పని చేసుకుంటూ ఉండలేను. మనము వేరు కాపురానికి నువ్వు ఒప్పుకుంటే ఓకే. లేదంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పేసింది. అదేంటి అంకిత, నీకు అన్నీ ముందే తెలుసు కదా. ఇప్పుడు మళ్ళీ ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళను వదిలేసి మనం బయటకు వెళ్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? మన పరిస్థితి ఎలా ఉంటుంది? నువ్వొక్కసారి ఆలోచించు అన్నాడు. లేదు, నువ్వెన్ని చెప్పినా నేను వినను. కానీ వేరు కాపురానికి ఒప్పుకుంటే ఓకే అన్నది. అప్పుడు మొదటి రాత్రి భార్యను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సరే అన్నాడు. ఆ రాత్రి ఇచ్చిన మాటకు కట్టుబడి తను అక్కడి నుండి తన భార్యను సిటీకి తీసుకెళ్ళి వేరు కాపురం పెట్టాడు. ఇంటి దగ్గర ఉన్నన్ని రోజులు ఆటో డ్రైవర్గా ఉన్న అతను సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఓ కంపెనీలో పనికి చేరాడు. అక్కడ ఒక అద్దె ఇంట్లో ఉంటూ ఆ పనికి వెళ్తూ వస్తూ ఉండేవాడు. ఒక్కోసారి అయితే తనకి ఆ కంపెనీ పని మీద ఓ వారం రోజుల పాటు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడేది. తప్పదు. ఇల్లు గడవాలి అంటే ఖచ్చితంగా పని చేసుకోవాలి. అప్పుడు తనకి అర్థం కాలేదు. అంకిత అర్థం చేసుకోలేదు. ఇలా భర్త దూరంగా ఉంటాడు, వేరు కాపురానికి వస్తే తనకంటూ ఒక పని ఉంటుంది. దానికోసం వెళ్ళాల్సి వచ్చినప్పుడు నేను ఒంటరిదాన్ని అవుతాను అనే ఆలోచన తనకి లేదు. ఎప్పుడు రాదు కూడా. ఇక తనకు సంబంధించిన ఒక రిలేటివ్, అదెవరో కాదు, బాబాయ్కి అంటే కజిన్ బ్రదర్. అతను అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉండేవాడు. పెళ్ళైనప్పుడు పెళ్ళిలో ఉన్నాడు. ఇక అలా ఏదైనా అవసరం వచ్చినప్పుడల్లా అంకితకి అతనే వచ్చి బయటకు తీసుకెళ్ళడం, అలా బోర్ కొట్టినా బయటకు తీసుకెళ్ళడం, ఏదైనా అవసరం ఉన్నా ఇద్దరు కలిసి వెళ్ళి తెచ్చుకోవడం, ఇలా వాళ్ళ పరిచయం కాస్త బాగా ఎక్కువైపోయింది. సొంత అన్న చెల్లెళ్ళు కాకపోయినా వాళ్ళు మాత్రం అన్న చెల్లెళ్ళలాగే. కానీ అదంతా మర్చిపోయి వాళ్ళిద్దరూ లవర్స్ లాగా తిరగడం మొదలుపెట్టారు. భర్త ఎక్కువసార్లు బయటకి పని మీద వెళ్తూ ఉంటాడు. ఆ విషయంలో అంకితకి
ఆ పరిస్థితుల్లో తప్పలేదు. ఎందుకంటే తనకి ఒక తోడు కావాలి. బయటకెళ్ళడానికి ఒక తోడుండాలి. ఒక్కతి అన్నీ చేసుకోవాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటి టైంలో తన కజిన్ దగ్గరయ్యాడు. ఒకరోజు వాళ్ళు ఇద్దరు కలిసి ఇంట్లో ఉన్నప్పుడు, బాగా క్లోజ్‌గా ఉన్నప్పుడు భర్త ఇంటికి వచ్చాడు. భర్త రాగానే అంకిత కజిన్ బయటకెళ్ళిపోయాడు. బయటకొచ్చి మాట్లాడుతున్నప్పుడు ఎవరితను అని అతని ముంగటే నగేష్ అడిగాడు. అప్పుడు అతను మా చుట్టాల అబ్బాయి. నువ్వు పెళ్ళిలో చూసావు కానీ గుర్తుపట్టట్లేదు అంతే అని చెప్పగానే నమ్మశక్యంగా అనిపించక కాసేపు ఆగిన నగేష్ వెంటనే బామ్మర్దిని ఆప్యాయంగా పలకరించాడు. అప్పుడు అంకిత బ్రదరు కాస్త హడావిడిగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అదేంటి మీ బ్రదర్ ఏంటి ఇలా వెళ్ళిపోయిండు? నేను ఇలా మాట్లాడుతున్నానో లేదో హడావిడిగా వెళ్ళాడు అని అంకితను అడిగాడు. అప్పుడు తను నాకు అమ్మ ఏదో బాక్స్ పంపించింది. అది ఇచ్చి వెళ్ళడానికి వచ్చాడు. కాస్త పనుందని తొందరగా వెళ్తున్నాడు. కాస్త హడావిడిగా ఉందని తొందరగా వెళ్ళాడులే. అది కూడా నేను మాట్లాడిస్తుంటేనే వెళ్ళాలా అన్నాడు. సరేలే అయిందేదో అయిందని అక్కడి నుండి చాలా రోజుల తర్వాత నా భార్య దగ్గరికి వచ్చానని ఇలాంటి సందర్భంలో అలా మూడు ఆఫ్ ఎందుకు అవ్వాలని చెప్పేసి భార్యతో నవ్వుతూ మాట్లాడాడు. ఇక ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళిపోయారు. అప్పుడు అతను తనకు ఇన్ని రోజులు దూరంగా ఉన్నందుకు చాలా కష్టంగా ఉంది అంకిత. నేను ఇక్కడే ఉంటాను. మళ్ళీ ఎప్పట్లాగే ఒక ఆటో తీసుకొని ఆటో తోలుకుంటాను. సరిపోతుందిలే మన జీవితానికి అని అన్నాడు. అదేంటి ఇన్ని రోజుల నుండి ఏదో జాబ్‌లో ఉన్నావు. కానీ ఇప్పుడు మళ్ళా ఆటో తోలుకుంటానంటే ఎవరైనా ఏమనుకుంటారు అని తనకేదో ఇబ్బందిగా ఉన్నట్టు మాట్లాడింది. అదేంటి అంకిత ప్రతిరోజు నేను ఇంటికాడ ఉండాలని లేదా నీకు? అన్నాడు నగేష్. అప్పుడు నాకెందుకు ఉండదు? ఉంటే నాకే కదా హ్యాపీ. నాకే కదా ఏ కష్టం ఉండదు. ఏదైనా దగ్గరుండి నువ్వే చూసుకుంటావు కదా! మరి నేనెందుకు అలా అంటాను? అని దబాయించినట్టు మాట్లాడింది అంకిత. కానీ అప్పుడు నగేష్ కాస్త ఆలోచించాడు. మరుసటి రోజు బయటకెళ్ళేసి వస్తానని చెప్పి వెళ్ళాడు. అప్పుడు మళ్ళీ తన కజిన్ వచ్చాడు. వచ్చిన తర్వాత అదే టైంలో వాళ్ళిద్దరు సోఫాలో కూర్చొని బాగా క్లోజ్‌గా మాట్లాడుతూ, నవ్వుతూ, ఒకళ్ళపైన ఒకళ్ళు పడుతూ ఇలా దగ్గరగా ఉన్నప్పుడు నగేష్ వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళని అలా చూసి అసూయపడ్డాడు. అసూయపడడంతోని లోపలికి వచ్చి ఏంటంకిత ఇది? ఇలాగేనా ఉండేది? పెళ్ళైన అమ్మాయివి నువ్వు. నేను నీ దగ్గర లేనప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడే ఇలా చేస్తున్నావు. లేనప్పుడు ఇంకేం చేస్తున్నావు? అని ఒక మాట వదిలేశాడు. అప్పుడు వెంటనే లేచి చెంప చెల్లుమనిపించింది అంకిత. నువ్వు నన్ను కొడతావా? అంటే నువ్వు ఎంత పెద్ద మాట అన్నావో తెలుసా నీకు? అతనెవరు? నా సొంత బాబాయ్ కొడుకు. వాడు నా తమ్ముడు. వాడితో నేను ఇలా ఉంటానా? అని గట్టిగా మాట్లాడింది. దానికి అక్కడ జరిగింది ఏమీ లేదు. సొంత బ్రదర్స్ లేకపోయినా అతను సొంత బ్రదర్ అంకితకి. ఏ చిన్న పనైనా, ఏ చిన్నదైనా గానీ తన కోసం ఏదైనా చేసేంత గొప్ప బ్రదర్ అతను. కానీ అలా అన్నా చెల్లెళ్ళు గానీ, అక్క తమ్ముళ్ళు గానీ క్లోజ్‌గా ఉండడం తప్పేమి కాదు కదా! కాబట్టి ఎదుటి వాళ్ళని చూసే ముందు తప్పుగా చూడకూడదు. వాళ్ళ రిలేషన్‌ని చూసి వాళ్ళేం చేస్తున్నారు? ఎందుకలా చేస్తున్నారు? వాళ్ళ మధ్యలో ఉన్న పరిచయం ఏంటి? అనేది తెలుసుకొని ఒకరిపైన నింద వేయాలి. అంతేకానీ కళ్ళతో చూసి డైరెక్ట్ నువ్వు ఈ పని చేస్తున్నావని ఎప్పటికీ అనకూడదు. ఇది సమాజంలో చాలామంది దగ్గర జరుగుతున్న తప్పిదం ఇదే. ఏంటంటే ఎక్కువగా అనుమానించడం, అపోహకు పోవడం, దానివల్ల అనర్థాలకు వాళ్ళంతట వాళ్ళే కొని తెచ్చుకోవడం. అది పెద్ద దారి తీస్తుంది అనార్థాలకు. కాబట్టి ఊరికే గుడ్డిగానే ఎవరిని అనుమానించకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.